వక్ఫ్ చట్టంలో కొత్తగా వచ్చిన మార్పులేంటి? ఒకటి, వక్ఫ్ బై యూజ్ తొలగింపు. సో, ఇప్పటివరకు ఉన్నదేంటంటే, దీర్ఘకాలంగా మతపరంగా ఉపయోగిస్తున్నటువంటి ఆస్తిని వక్ఫ్‌గా గుర్తించొచ్చు. కానీ ఇప్పుడు దీన్ని తొలగించారు. అలా గుర్తించాలంటే వాస్తవ ఆధారాలనేవి ఉండాలి. వాడకం మాత్రమే ఆధారం కాదనేది దీని ఉద్దేశ్యం. 2, వక్ఫ్ దాత పరిమితులు. అంటే ఒకరు వక్ఫ్ ప్రకటించాలంటే ఆయన కనీసం 5 ఏళ్లుగా ముస్లిం మతాన్ని అనుసరించి ఉండాలి. అలాగే ఆ ఆస్తిపై పూర్తి హక్కు కూడా ఉండాలి. 3, ప్రభుత్వ ఆస్తుల రక్షణ. ఇక ప్రభుత్వ ఆస్తులు తప్పుగా వక్ఫ్‌గా నమోదైతే ఇప్పుడు వాటిని రద్దు చేసే అవకాశం ఉంది. దీన్ని కలెక్టర్ అధికార పరిధిలోకి తెచ్చారు. 4, వక్ఫ్ బోర్డులో మతతత్వపు సమతుల్యత. ఇంతవరకు వక్ఫ్ బోర్డులు పూర్తిగా ముస్లిం సభ్యులతో ఉండేవి. ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, న్యాయవాదులు ముస్లింలు కాకపోయినా ఉండొచ్చు. అలాగే షియా, సున్నీ, వెనుకబడిన ముస్లింలు, మహిళలకు ప్రాతినిధ్యం తప్పనిసరి. 5, కలెక్టర్లకు సర్వే బాధ్యత. సో, ఇంతవరకు వక్ఫ్ సర్వేను ప్రత్యేక కమిషనర్ చేత చేయించేవారు. ఇప్పుడు అలా కాదు. సర్వే బాధ్యతలు జిల్లా కలెక్టర్‌కి అప్పగించారు.